ఈ కాలం పిల్లలు కాదబ్బా, పిడుగులు. ఏళ్ళు చూపితే కొండబాకుడు కాదు, ఏకంగా ఎవరెస్టే ఎక్కేస్తున్నారు. సోషల్ మీడియా పెరిగిన కాడ నుంచి వాళ్ళ టాలెంట్, ధైర్యం 100 రెట్లు పెరిగింది. ఈ బుజ్జిని చూడండి, ఒక వీడియో రికార్డ్ చేసి ముద్దుగా మాట్లాడి ఏకంగా హీరో విజయ్ దేవరకొండ ఇంటికి పిలుచుకునేదట్టు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా. మీరు కూడా రీల్స్ చేస్తున్నారు కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పిలిస్తే ఏమవుతుందంట, ఏమైతుంది, మేము చూస్తలేమా విజయ్ దేవరకొండ సినిమాలు? వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మనము రీల్స్ చేస్తున్నాము. ఎవరెవరినో పిలిచి లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అందరిని పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలవరు? పిలిస్తే ఏమైంది? వాళ్ళ అన్నం మొత్తం, ఆస్తులు మొత్తం తింటామా పెళ్లికి పోయి అని ముద్దుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టింది షిట్టి తల్లి. ఈ షిట్టిపోటి మాటలు విన్న తర్వాత షేరింగ్లు చేయకుండా ఎవరుంటారు చెప్పుండ్రి? పొట్టు పోకట పోయింది సోషల్ మీడియాలో. ఆయనతో హీరో విజయ్ దేవరకొండ కంట్ల పడే వరకు ఎంత నవ్వుకున్నాడో ఏమో. ఎంబటే ట్విట్టర్లో బుజ్జి తల్లి ఇంటికి పిలుస్తా లంచ్కి, నీకు ఏమేమి ఇష్టమో చెప్పు అని రాసిండు. ఆ ముచ్చట షిట్టి తల్లికి చేరినాక మళ్ళీ వీడియో సోషల్ మీడియాలో వదిలింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క, మీరు నాకు రిప్లై ఇచ్చి నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ లక్కీ తల్లి అనే పేరుతోని ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేసే ఈ బుజ్జి విజయ్ దేవరకొండ నచ్చుడే కాదు, ఇప్పుడు మస్తు ఫేమస్ అయింది. ఫాలోయింగ్లు కూడా పెరిగినాయట. పబ్లిక్ నన్ను సపోర్ట్ చేసి నా వీడియో విజయ్ అంకుల్ దగ్గర దాకా చేరేటట్టు చేసిన మీకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంకో వీడియో ఇడిచింది. హాయ్ అందరికి, మీ సపోర్ట్ వల్ల ఈ వీడియో వాళ్ళ దాకా చేరింది. మీ మెసేజ్కి, కామెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్స్ ఇలానే ఉండాలి. బాయ్ బాయ్. చూసిండ్రా ఎట్లా మాట్లాడుతున్నదో? ఎంత టోళ్ళైనా ఐస్ గడ్డల తీరే కరిగిపోవాల్సిందే కదా. పిల్లలంటే గిట్లు ఉండాలి. చిట్టి తల్లి మంచిగా విజయ్ మామ వాళ్ళ ఇంటికి పోయి కడుపు నిండా పెళ్లి భోజనం తిని రామ్మ అని దీవిస్తారు సోషల్ మీడియా పబ్లిక్ కూడా.